అందరికీ నమస్తే. నా పేరు హారిక. అయోధ్య రాముల వారికి పాదుకలు తయారు చేసిన పిట్టంపల్లి రామలింగాచారి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అంటే ఆయన మాటల్లోనే అన్ని విషయాలు తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి మాట్లాడదాం. సార్, ఎలా ఉన్నారు? బాగున్నామండి. రెడ్ టీవీ యాజమాన్య నమస్కారాలు. నా పేరు పిట్టంపల్లి రామలింగాచారి, లోహశిల్పి, ఓల్డ్ బోయినపల్లి, అస్మత్పేట్ బస్ స్టాండ్, శ్రీమద్ విరాట్ కళాకుటీర్ యాజమాన్యం. సార్, ఎలా అనిపిస్తుంది అయోధ్య రాముల వారికి? అంటే ఎంతో పుణ్యం ఉంటే కానీ మనకు అదృష్టం దక్కదు. ఇప్పుడు ఆయన డైరెక్ట్గా మీరే పాదుకలు తయారు చేసిండ్రు, ఎలా ఫీల్ అవుతున్నారు? అయోధ్య శ్రీరామచంద్ర వారి దేవస్థానానికి, మూల విరాట్ దేవస్థానానికి మనం పాదుకలు తయారు చేసినట్టే అది మామూలు విషయం కాదు. దాదాపుగా ఈ జనవరి 22 తారీఖు నాడు మన భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలలో ఈ దేవస్థానంది ఈ 22 తారీఖు నాడు చాలా గుర్తింపు ఉన్నదన్నమాట. అంటే ఒక ముఖ్యమైన కార్యక్రమం జరుగుతుంది మన భారతదేశంలో కనుక చాలామంది దేశస్తులు కూడా మనకు అతిథులుగా వస్తున్నారు ఆ కార్యక్రమానికి. అంత పేరు ప్రతిష్టలు పొందిన దేవస్థానం భారతదేశంలో ముఖ్యమైనది ఇది ఒకటే, శ్రీరామచంద్ర వారు జన్మించిన స్థలంలో దేవాలయం నిర్మాణం కావటం. దాని తర్వాత వచ్చేసి అటువంటి పెద్ద దేవస్థానానికి నేను 140 కోట్ల మంది ఉన్న మన జనాభాలో, భారతదేశం జనాభాలో ఎంతోమంది శిల్పులు ఉన్నారు. రకరకాల రంగాలలో ఉన్న శిల్పులు చాలామంది ఉన్నారు. అందులో మా రంగము అంటే లోహానికి సంబంధించిన మా రంగంలో తెలుగు రాష్ట్రాల నుంచి నేను ఒక స్వామివారికి జత పాదుకలు తయారు చేయటం అనేది ఇది మనము కోరుకుంటే వచ్చేది కాదు. కావాలని చేద్దాము అంటే కూడా చేయాలంటే బంగారం కూడా పెట్టి చేసేయచ్చు, కానీ తయారు చేసేటానికి వీలు పడదు. ఇస్తే మనము భక్తులుగా గిఫ్ట్ ఇవ్వడానికి పనిచేస్తుంది, కానీ తయారు చేయడానికైతే విలువడడం కష్టం అనమాట అది. అయితే అటువంటి సందర్భంలో అంత ముఖ్యమైన ప్రదేశానికి నుంచి నాకు ఆర్డర్ రావటము, నేను ఆ దేవస్థానాన్ని చేసేయమంటే ఇది సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారు ఇచ్చిన వరముగానే మేము భావిస్తున్నాం అనమాట. సార్, ఇప్పుడు అంటే ఈ ఆర్డర్ ఎలా వచ్చింది? అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు వాళ్ళు? అంటే మాకు పాదుకలు కావాలి అని చెప్పి. ఇది ముఖ్యంగా ఏంటంటే మొట్టమొదటి జరిగిన విషయం ఏంటంటే, మా బ్రదర్ ఒక సత్యనారాయణ ఉన్నాడు. ఆయనకు మా ఈ అయోధ్య భాగ్యనగర్ సీతారామచంద్రుల వారి సేవా ట్రస్ట్ అని ఒకటి మణికొండల చర్ల శ్రీనివాస శాస్త్రి గారు అని ఉన్నారు. ఆయన సినిమా మ్యూజిక్ ఇంజనీర్ ఆయన. అయితే ఆయన ప్రస్తుతానికి ఇప్పుడు దాదాపు ఒక 10-12 సంవత్సరాల నుంచి మొత్తం ఈ రాముల వారి సేవలనే ఉన్నాడు అనమాట. అతనికి మా బ్రదర్ పరిచయం ఉంటే మా బ్రదర్ చేస్తాడని చెప్పేసి అతను నా దగ్గర తీసుకొచ్చిండు. దాని తర్వాత వాళ్ళు నా దగ్గరకు వచ్చిన తర్వాత, మీరు ఎక్కడ ఉంటారంటే పలానా దగ్గర మణికొండలు ఉంటామంటే, ఆ మణికొండల చుట్టుపక్కల దేవాలయాలు మేము చేసిన దేవస్థానాలు చాలా ఉన్నాయి. అక్కడ అట్లా అంటే ఇక మీరు ఆ దేవస్థానాలన్నీ నాకు తెలుసు, నేను అక్కడ వర్క్ కూడా చూసిన అని చెప్పేసి ఆయన పూర్తిగా మా మీద నమ్మకంతో సంపూర్ణంగా ఈ మనం పెట్టుకున్న ఈ కార్యక్రమాన్ని పూర్తిగా నెరవేరుతుంది, మాకు ఇబ్బంది ఏం లేదని చెప్పి నా పూర్తి నమ్మకంతో వాళ్ళు ఆ పాదాలు తయారు చేసే బాధ్యత నాకు అప్పగించారు వాళ్ళు. సార్, ఇప్పుడు నాకేం తెలిసిందంటే మీరు డైరెక్ట్గా అయోధ్య రాముడికి పాదుకలు తయారు చేస్తున్నాను తెలీదు, తర్వాత తెలిసింది అని అన్నారు. ఎలా సార్, ఎలా ఫీల్ అయ్యారు? సడన్గా అయోధ్య రాముడికా అని చెప్పేసి ఏమన్నా అనిపించిందా? అంటే వాళ్ళు మొట్టమొదలు అడిగినప్పుడు మామూలుగా మాకు ఒక పాదుకల జత కావాలి ఇట్లా అని అడిగినరు, కానీ అయోధ్య కానీ మాకు చెప్పలేదు. మొదలు చెప్పాలంటే అప్పుడు మాట్లాడుతున్న సందర్భాన్ని బట్టి. దాని తర్వాత మేము వాళ్ళు పాదుకలు కావాలన్నప్పుడు మేము మామూలుగా మన ప్రాంతాలలో ఉండే దేవస్థానాలకు ఏమన్నా కావాల్సి వస్తుందేమో మేము అనుకున్నాము. జనరల్గా అటువంటి కస్టమర్స్ వస్తుంటారు కదా, ఇది కూడా అట్లానే అనుకున్నాం మామూలుగానే. కానీ వెనకసరికి ఇక్కడ మీ దేవాలయం అని అడిగినప్పుడు ఇది ఇక్కడ కాదు, అయోధ్యకు పంపిస్తున్నాం అన్నాడు. అయోధ్యకు అన్నప్పుడే నాకు కొంచెం ఆలోచనలో పడిపోయింది మనసు అంతా. అయోధ్యకు మనం తయారు చేయడానికి మన దగ్గరకు వచ్చింది ఆర్డరు. దాదాపు ఇప్పుడు నా షాప్ వచ్చేసి 30 సంవత్సరాల షాప్ మాది, ఒకటే స్థానంలో. కానీ ఇంత పెద్ద ప్రధానమైన దేవాలయాలు, ముఖ్యమైన దేవాలయాలు కొన్ని చేసినాం, కానీ అయోధ్యకు అన్నప్పుడు భారతదేశంలో ఒకటి ముఖ్యమైన మూల విరాటు, నిజమైన మూల విరాటు రాముల వారి అక్కడనే ఉంటుంది కనుక అంత పెద్ద దేవస్థానం నుంచి వర్క్ వచ్చిందా మాకు అనేది కొంచెం ఫీలింగ్ బాగా తట్టిందన్నమాట మాకు. అది చాలా సంతోషం అనిపించింది. కాకపోతే ఆ 2-3 క్షణాలు, నిమిషం సేపు కూడా
అది నిజమా లేకుంటే మామూలుగా మనకేమన్నా ఆలోచన అట్లా తడుతుందా అని ఆలోచనకు వచ్చింది అది. అది. ఇప్పుడు అయోధ్య రాముడికి పాదుకలని తెలిసిన తర్వాత అంటే మనం ఆల్రెడీ ఏమన్నా చిన్న ఇప్పుడు దేవస్థానానికి వెళ్ళొస్తేనే మనం ఇంట్లో పూజ చేసుకొని ప్రసాదాలు కానీ పంచుతాం. అంటే మన సంస్కారం అది. అలాంటిది ఇప్పుడు అయోధ్య రాముడికి పూజలు అంటే పాదుకలు అనగానే ఎలాంటి పూజ చేశారు? అంటే మేము వాళ్ళు ఫస్ట్ ఏం చేశారంటే వాళ్ళు ఆహ్, అక్టోబర్‌లో దీనికన్నా ముందు ఇంకో పాదుకల జత ఇచ్చిండ్రు మాకు ఆర్డరు. అదేమైందంటే అది ఒక 1 వీక్‌లో తయారు చేసినాం అది. అంటే అది రాగి రేకు మీద తయారు చేసేసి దాన్ని మీద బంగారం నీరెక్కిచ్చేసి అది అక్టోబరు 28 తారీఖు నాడు మన శ్రీకాకుళం నుంచి పాదయాత్ర బయలుదేరింది అది. దాదాపు ఇప్పుడు అయోధ్యల దగ్గరకు వచ్చేసినాయి అవి. అది తీసుకుపోయేటినాడు అక్టోబర్ 26 తారీఖు మా దగ్గర నుంచి తీసుకుపోయేటినాడు ఈ పాదుకలు మాకు ఆర్డర్ ఇచ్చారు. ఈ పాదుక అంటే అది అప్పుడు చెప్పినప్పుడు అది వేరే జత. ఇదేమో అదేమో పాదయాత్రకు వాడుకున్నారు. ఇదేమో డైరెక్టు మన పూజా కార్యక్రమాల నుంచి దేవస్థానంలకు పోతుంది అది. అయితే వీళ్ళు చేయించింది దానికన్నా ఇది పనితనం ఎక్కువ. దానికన్నా ఇది వెయిట్ ఎక్కువ. అది ఒక 3 కేజీలు ఇంచుమించు ఉంటుంది అది. ఇదేమో 2 కలిసి 12 కేజీల 600 గ్రాములు ఉంటుంది ఇది. దానికి దీనికి పనితనము దాని మీద ఉన్న ముద్రికలు ఇవన్నీ చాలా డిఫరెంట్ దానికి దీనికి. ఇది ముఖ్యమైనది ఉన్నది కనుక దీంట్లో కొంచెం ప్రాధాన్యత తీసుకొని మనము కళను దాని మీద పొందుపరచడం జరిగింది. పూజలు ఎలాగో చేస్తాం కాబట్టి పాదుకలకు ఎలాంటి లోహాలు వాడారు? ఇప్పుడు పంచలోహాలు అంటారు. ఏ లోహాలు వాడారు? ఇది మొట్టమొదటి నుంచి సబ్జెక్ట్ ఎట్లుంటుందంటే ఇది వీళ్ళు మనకు ఆర్డర్ ఇచ్చిండ్రు కరెక్టే. ఇచ్చినప్పుడు ఏందంటే శ్రీరామచంద్ర వారి పాదుకలు మామూలుగా ఏదో జనరల్గా వాడేది 9.5 అంగుళాలు అట్లుంటుంది. స్వామివారికి ఇస్తున్నాం కనుక మనము ఇది 12.5 అంగుళాలు పెట్టవలసి వస్తుంది అనమాట. ఎందుకంటే శ్రీరామచంద్ర వాళ్ళు భారీగా ఉన్న రాజానుభావుడు కనుక ఆ కొలతల ప్రకారంగా పెట్టవలసి వచ్చింది. అంటే దానికి నిర్ధారణ ఏంది మనకంటే దాన్ని చరిత్రను బట్టి తీసుకోవాల్సి వస్తుంది. అదే 12.5 అంగుళాలు మనము పొడవు పెట్టవలసి వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి 5.5 అంగుళాలు వెడల్పుతోటి. దాని తర్వాత వచ్చేసి దాని మీద ముద్రికలు అనేది ఏమేమి ఉండాలి మనకు ఫస్ట్ అనేది ఆలోచన. ఎందుకంటే మామూలుగా దేవస్థానాలు చేసినట్టయితే కుదరదు. ఇది ముఖ్యమైన దేవస్థానానికి పోతుందని చెప్పేసి ఆలోచనతోటి మేము మా దగ్గర శిల్పశాస్త్ర గ్రంథాలని ఉంటాయి పాతవి. దాంట్లో తమిళ్ అవి. దాంట్లో కొన్ని మనము ఈ విష్ణు సాంప్రదాయానికి సంబంధించిన ముద్రికలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే శ్రీరామచంద్ర వాళ్ళు విష్ణు స్వరూపం విష్ణుమూర్తి కనుక ఆ ముద్రికలు మొత్తం తీసుకున్నాం అనమాట. అయితే ఈ 12.5 అంగుళాల పొడవు 5.5 అంగుళాల వెడల్పుతోటి దాంట్లో పట్టే అంత జాగాలో మనం ఎన్ని ముద్రికలు అయితే ముఖ్యమైనవి తీసుకున్న వాళ్ళనుకో ఫస్ట్ విష్ణుమూర్తికి వచ్చేది శంకు చక్రాలు, దాని తర్వాత వచ్చేసి సూర్యచంద్రులు, దాని తర్వాత వచ్చేసి ఆవు ఏనుగు, దాని తర్వాత వచ్చేసి కల్పవృక్షము, దాని తర్వాత వచ్చేసి పతాకం జెండా, దాని మీద మళ్ళీ స్వస్తికు హిందూ సాంప్రదాయం గుర్తులు, దాని తర్వాత వచ్చేసి ఒక కలశము, దాని తర్వాత విష్ణుమూర్తి దశావతారాలు విష్ణుమూర్తి కనుక మొట్టమొదటి అవతారము మత్స్యావతారం అని చెప్పేసి దాని యొక్క చాప తీసుకున్నాం. దాని తర్వాత వచ్చేసి యుద్ధానికి సంబంధించిన ప్రధాన ఆయుధము కత్తి, దాని తర్వాత వచ్చేసి రాముల వారు ఆయుధము విల్లు అదొకటి, తర్వాత ఏనుగు ఉంది కనుక ఒకటి అంకుశం, దాని తర్వాత పాద పద్మాలు అనటానికి కనుక మనము ఆ పాదాల మీద పద్మాలు కూడా ముద్రికలు తీసుకోవడం జరిగింది. అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థాలు ఉన్నాయి. దానికి ఆ అర్థాలు ఉన్నాయి కనుకనే దానికి మనకు ఈ రాముల వారి విష్ణు సాంప్రదాయానికి పనికొస్తాయని చెప్పేసి అవన్నీ మనం తీసుకోవడం జరిగింది. అది ఇప్పుడు ఎన్ని రోజులు టైం పట్టింది? ఇప్పుడు పాదుకలు రెడీ చేయడానికి ఎన్ని రోజులు టైం పట్టింది? ఇది మొట్టమొదలు మనకు ఈ పేపర్ మీద వీళ్ళు ఈ మోడలు ఈ సైజు ఈ ముద్రికలతోటి మనము తయారు చేస్తున్నాము, మళ్ళీ మీ అభిప్రాయం ఏందో చెప్పండి అని చెప్పేసి మనము ఈ పేపర్ మీద డ్రాయింగ్ చేసుకున్న తర్వాత మనము ఆశ్రమం వాళ్ళకు ఇచ్చినాము. ఆశ్రమం వాళ్ళకి ఇస్తే వాళ్ళు అయోధ్యలో ఆశ్రమం ఇక్కడ కాదు, ఆశ్రమం వాళ్ళు దేవస్థానానికి ఇస్తున్నారు. అయితే అయోధ్యలో వాళ్ళు చూసుకున్న తర్వాత మరి ఇవన్నీ మీరు పెడుతున్నారు కదా, మరి దానికి మొత్తం అర్థాలకు సంబంధించి మీ దగ్గర ఉన్నాయి కదా, మళ్ళీ రేపు ఎవరైనా అడిగితే మనం చెప్పడానికి వీలు పడతా అంటే సరే అన్నిటికైతే నేను చెప్తాను, దానికి ఇబ్బందులే అని చెప్తే సరే ఇవన్నీ మాకైతే నచ్చినవి, దీని ప్రకారంగా మీరు మొదలు పెట్టండి అని చెప్పిండు. ఈ పేపర్ మీద ఉన్న డ్రాయింగ్ను తర్వాత మనము ఒక ఇత్తడి రేక్ మీద మాస్టర్ పీస్ తయారు చేసుకుంటాం. ఆ ముద్రికలు అనేది ఉబ్బెత్తు పైకి వస్తాయన్నమాట. మాస్టర్ పీస్ తయారు చేసుకున్నాం. ఆ మాస్టర్ పీస్ తయారు చేసుకున్న తర్వాత మాస్టర్ పీస్ ఇత్తడి రేకు కింద మళ్ళీ మనకు థిక్నెస్ పెరగడానికి కింద వుడ్ది ప్యాటర్న్ తయారు చేసుకుంటాం. ఆ ప్యాటర్న్ తయారైన తర్వాత అది కూడా వాళ్ళకు మోడల్
పంపించిన తర్వాత వాళ్ళంతా ఓకే అన్న తర్వాత దాన్ని మేము రాగిలో, అంటే మరి వాళ్ళు బంగారంలో చేపిస్తారా, వెండిలో చేయిస్తారా, రాగిలో చేపిస్తారా, ఇత్తడి చేపిస్తారా, పంచలోహం చేపిస్తారా అని తెలియదు. ఈ ప్యాటర్న్ మొత్తం తయారైన తర్వాత ఇది దాదాపు క్యాస్టింగ్ వరకు సాలిడ్ చేసుకుంటే మాత్రం మనకు ఎంత లేదన్నా కానీ 15 కేజీల దాకా వస్తుందని చెప్పినాం మేము. అయితే అది రావటం మనకు 12 కిలోల 600 గ్రాములు వచ్చింది. అయితే వాళ్ళు ఏమన్నారంటే, సరే మరి అంత బంగారం అయినా మన దగ్గర లేదు, అంత వెండి అయినా మన దగ్గర లేదు. ఈ బంగారం వెండి కంటే రాగి కంటే శాశ్వతంగా ఉండేది ఒకటి, తర్వాత ప్రాధాన్యత కలిగిన లోహము పంచలోహం. ఇది పూజకు సంబంధించిన దాంట్లో అని చెప్పేసి వాళ్ళు మనం పంచలోహంలో తయారు చేద్దాం దీన్ని, చేసినాక దానికి బంగారం తాపడం ఎక్కిద్దామని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసుకొని నాకు అదే విషయం నాకు మళ్ళీ చెప్పారు అన్నమాట. అయితే అప్పుడు ఏం చేసాం, ఇక మొత్తం రాగిలో క్యాస్టింగ్ 15 కేజీలు 13 కేజీలు చిల్లర 15 కేజీల దగ్గర దగ్గర మనము క్యాస్టింగ్కు మూసలో ప్యూర్ కాపర్ పెట్టుకున్నాం. దాని తర్వాత వచ్చేసి బంగారం, వెండి, రాగి, సత్తు, తగరం ఈ 5 లోహాలు కలిపి మొదలే ఒక పంచలోహం తయారు చేసుకున్నాము. ఈ రాగి కరిగినప్పుడు ఈ పంచలోహాన్ని అందులో మిక్స్ చేసుకున్నాం. మనం మిక్స్ చేసుకున్నాక ఈ రాగి అనేది ధాతు అనేది మారిపోయి అది మనకు పంచలోహం కిందకి వచ్చేస్తుంది. ఆ పంచలోహాన్ని మనము ఈ పాదుకలను క్యాస్టింగ్ అయిపోయింది మనకు. ఇది క్యాస్టింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 20 డేస్ దాకా మనకు వర్క్ పడుతుంది. ఇంకా అప్పుడు మనము దాన్ని చెక్కడం, అంటే దాని మీద ముద్రకలు ఖరాబ్ కాకుండా న్యాచురల్ డిజైన్ రావడానికి, దాని ఆకారం అనేది పూర్తిగా బయటికి రావడానికి దాన్ని చెక్కడము, దాని మీద స్మూత్గా తయారు చేసుకోవడం, దాని మీద డిజైన్, ఇప్పుడు ఆవు ఉందంటే ఆవు మీద ఆభరణాలు కానీ, దాని మీద ఒక వస్త్రం కప్పినట్టు కానీ అట్లాంటివి మొత్తం డిజైన్ మొత్తం దాదాపు 10-15 రోజులు పట్టింది మొత్తం దాన్ని చెక్కడం అయిందన్నమాట. అది చెక్కిన తర్వాత మొత్తం పూర్తయిన తర్వాత బఫింగ్ చేసి అప్పుడు ఈ పాతరసం, అంటే ఇంగ్లీష్లో మెర్క్యూరీ అంటారు, ఆ పాతరసం తీసుకొచ్చేసి వీళ్ళు బంగారం తీసుకొని వచ్చిండు, ఒక 1/4 కేజీ బంగారం తీసుకొని వచ్చారు వీళ్ళు. బంగారం తీసుకొచ్చి దాన్ని పన్నెని కొడతారు. మన తినే లడ్డు మీద పత్తల అది ఒకటి వైట్ది వస్తుంది, అది వెండిది ఉంటుంది, ఇది బంగారం అన్నమాట. ఆంజనేయ స్వామి కూడా పన్నె పెడతారు. అయితే అటువంటిది బంగారంలో తయారు చేసినాక ఈ పాతరసాన్ని ఆ పాదుకలకు రుద్దుకుంటా, అంటే కెమికల్ ఉంటుంది దానికి, యాసిడ్ ఉంటుంది, ఆ యాసిడ్ పెట్టేసి రుద్దుకుంటా ఈ బంగారం పని అనేది దానికి అంటిస్తాం అనమాట. అంటించినప్పుడు ఈ పాతరసం అనేది బంగారాన్ని తినేసి ఆ పంచలోహం వస్తువుకు బంగారం పట్టుకుంటుంది. అది పట్టుకున్నప్పుడు ఎట్లుంటుందంటే మామూలుగా బంగారం పచ్చగా ఉంటుంది కదా, కానీ ఇది మాత్రం అల్యూమినియం మాదిరిగా తెల్లగా వస్తుంది అనమాట. అదంతా అయిన తర్వాత ప్రాసెస్ అయిపోయిన తర్వాత దీన్ని బ్లూ ల్యాంప్ పెట్టి బాగా హీట్ చేసినప్పుడు ఈ పాతరసం అనేది తెల్లగా ఉన్నది మొత్తం కాలిపోతుంది. కాలిపోయాక బంగారం ఒకటి పచ్చగా అట్లా నిలబడిపోతుంది అనమాట. అప్పుడు ఈ బంగారం షైనింగ్ వచ్చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ దాన్ని పాలిష్ చేసి వన్నెబెట్టి అంతా వర్క్ అయిపోయిన తర్వాత దాని మీద ఎల్లో కలర్లో 2 స్టోన్స్ కూడా పెట్టినాం. ఆ ఎల్లో కలర్లు అంటే ఫస్ట్ వాళ్ళు రెడ్ కలర్లు ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచన వచ్చిండ్రు. చెప్తే నేనన్నా వాళ్ళకు ఎల్లో కలరు, రెడ్ కలర్ కంటే శ్రీరామచంద్ర మన అమ్మవారికి చింతాకు పథకం అనేది ఒకటి మ్యాటరు, చైన్ ఉంది కదా, ఆభరణం ఉంది కదా, దాంట్లో మనము ఆ కలర్ను మనం ఉపయోగించుకుందాము, ఎవరైనా అడిగితే కూడా మనం చెప్పడానికి ఈజీగా ఉంటుంది, ఎర్ర కలర్ కంటే ఇది బాగుంటుంది అని చెప్పేసి మేము గ్రీన్ కలర్ స్టోన్స్ను ఇక్కడ మనకు హైదరాబాద్లో దొరకకుండా కానీ సైజు మేము చెన్నై నుంచి తెప్పించి ఆ గ్రీన్ కలర్ స్టోన్స్ కూడా 2 దాని మీద పొదిగడం అయింది. ఎంతమంది పనిచేశారు ఇప్పుడు ఈ పాదుకలు రెడీ చేయడానికి? మీరంతా ఎంతమంది పనిచేశారు? ఈ ప్రధానంగా మొత్తం పూర్తిగా తయారు చేయడానికి నేను ఒక్కనే దాన్ని, ఎందుకంటే కొంచెం సున్నితంగా ఉన్న వస్తువు ఒకటి, తర్వాత వచ్చేసి ఒక ముఖ్యమైన వస్తువు అని చెప్పేసి మనము కొంచెం వేరే వాళ్ళ చేతికి ఎక్కువ ఇవ్వలేదు. కాకపోతే మా శ్రీమద్ విరాట్ కళా కుటీర్ ఉన్న కళాకారుల బృందం, మా పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేమంతా కలిసి ఒక 6 మందిమి ఒక 20 నుంచి 25 రోజులు టైం పట్టింది మాకు మాస్టర్ పీస్ కాకుండా ఇతల ఈ పాదుకలు తయారు చేయడానికే. ఇంకా మీరు పాదుకలు రెడీ చేశారు, అది ప్రపంచానికి అందరికీ తెలిసింది. ఇప్పుడు మీరు ఇంకా ఏం తయారు చేస్తారు? అంటే ఇప్పుడు దేవస్థానానికి చేసింది మాత్రం పాదుకలు ఒకటే. వాళ్ళు మాత్రం మాకు ఈ ఆర్డర్ ఇచ్చేటప్పుడే దీని తర్వాత తీసుకుపోయిన తర్వాత మళ్ళీ మార్చిలో అట్లా వచ్చి మేము స్వామివారికి విల్లు కూడా చేయించేది ఉంది, 9.5 అంగుళాలు, అది అంత పెద్దది ఉంది, అది కూడా చేసి ఇచ్చేది ఉంది అని చెప్పిండ్రు వాళ్ళు. అది కూడా ఇది ఇప్పుడైతే పాదుకలు వెళ్ళిపోయినాయి, మనకు అయోధ్యకి వెళ్ళిపోయినాయి. పూజలు కూడా ఇంచుమించు స్టార్ట్ అయిపోయినట్టు అవి మన నుంచి. దాని తర్వాత వీళ్ళు విల్లు గినిస్తే అది కూడా పూర్తిగా నేను పూర్తి ఆకారంతో మంచి పనితనం చేయాలని మా ఉద్దేశం. ఇంకా
ఇంకా అదృష్టం అనుకోవాలి ఇక. ఒక తెలంగాణ బిడ్డగా ఇప్పుడు మీరు రెడీ చేయడమే కానీ తెలంగాణ మొత్తం మేమే రెడీ చేసినాం అన్న ఫీలింగ్తో ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు ఇప్పుడు ఇదంతా తలుచుకుంటే? అది ముఖ్యంగా వాస్తవానికి ఏంటంటే నేను ఒక్కనే చేసింది, నేను ఒక్కైనా కానీ అదృష్టం అందరిది. అది చేసింది నా చేతి మీద తయారు కావచ్చు, లేకుంటే మా పని వాళ్ళు మేమందరం కూర్చొని తయారు చేయొచ్చు, కానీ అది ఒక జనాలల్లో ప్రజలలో వచ్చిన అభిప్రాయం ఏముంది వాళ్ళ మనసులలో అంటే, ఇది తయారు చేసేటప్పుడు 4 రోజుల ముందే కొంతమంది తెలిసిపోయింది మా షాప్ దగ్గర. తెలిసిన తర్వాత వాళ్ళు ఆ 4 రోజుల ముందు నుంచే మేము వర్క్ చేసేటప్పుడే వాళ్ళు దర్శనం చేసుకొని దండం పెట్టి పూలు పండ్లు ఇవన్నీ తీసుకొచ్చి కూడా వాళ్ళు పూజలు చేసుకొని పోయిరాళ్ళు. కొన్ని సందర్భాలలో మనం పని కూడా చేసుకొని వెళ్ళేదాన్ని. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నైట్ కూడా చేసాం మేము. అట్లా వచ్చినాక పూర్తిగా తయారైన తర్వాత మా షాప్ దగ్గర ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9:30 దాకా కంటిన్యూగా జనాలు దర్శనానికి వచ్చారు. ఇంకా కొద్దిగా పని ఉంది మేము ఆయనతో చేసుకోవాలంటే కూడా మాకు అవకాశం వేయలేదు. అట్లా ఒకసారి అయింది. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకొక రోజు వచ్చేసి ఇక్కడ ఓల్డ్ బోయినపల్లి భవానీ నగర్లో వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం ఉంటుంది. అక్కడ ఒక నాడు పెట్టినాం. అక్కడ కూడా కంటిన్యూ పబ్లిక్ అట్లనే వచ్చారు. దాని తర్వాత 2 రోజులు మా ఇంట్లో ఉన్నది. మా ఇంట్లో ఉన్న మేము లేవకముందుకే 6 గంటలకు మా ఇంటి ముంగల అయ్యప్ప స్వాములు వాళ్ళు పొద్దుగాల లేస్తారు కదా, పూజా కార్యక్రమం అయిపోతుంది కదా, అది పాదుకలు దర్శనం చేసుకొని వద్దామని చెప్పేసి మేము లేవకముందుకే వాళ్ళు 10 మంది మా ఇంటి ముంగలు ఉంటారు. అట్లా రాత్రి వరకు కూడా మా ఇంట్లో కంటిన్యూగా అయింది. 30 ఏండ్లల్లో మా షాపు ఒకటే స్థానంలో 30 ఏండ్లు అవుతుంది. 1993లో నేను శ్రీమద్ విరాట్ కళా కుటీర్ అనేది స్థాపించుకున్నాం మేము. అక్కడి నుంచి నా దగ్గర పని నేర్చుకున్న వాళ్ళు కూడా ఒక దాదాపు 40 మంది వరకు నా దగ్గర ఉన్నారు. నేను ఇప్పుడు పని చేయబట్టి కూడా దగ్గర 38 నుంచి 40 సంవత్సరాలు అవుతుంది. ఒక 40 మంది దాకా నేర్చుకొని ఉన్నారు. కానీ ఈ 30 సంవత్సరాల్లో మా షాపు సీనియారిటీని బట్టి చూస్తే ఒక్కనాడు కూడా ఒక పత్రికల మా పేరు కానీ, ఒక మీడియాలో మా ఫేస్ కానీ ఏనాడు కనబడలేదు. అటువంటిది మేము కూడా అనుకునేది అప్పుడు, అరే ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత పెద్ద దేవాలయాల్లో పనిచేసినాం మనము, అంటే ఒక్కనాడు కూడా ఒక పత్రికల రాదు మాది అని మేము కూడా అనుకున్నాం కొన్నిసార్లు, కానీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ అటువంటిది ఏమైందంటే ఈ 3 డేస్లో, ఓన్లీ 3 డేస్లో దాదాపు మన భారతదేశం మొత్తం గుర్తింపు వచ్చేసింది దానికి. అంతా రావటానికంటే మామూలుగా మనము కావాలని చేసుకుంటే అయ్యేది కాదు, అది డబ్బు పెట్టి ఖర్చు పెడితే అయ్యేది కాదు. అది ఒకటి ఏంటంటే శ్రీరామచంద్ర వారి వరమే అది అంత. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకు అది తయారు చేసేటప్పుడు కూడా ఒక రకమైన ఒక ఫీలింగ్ ఉన్నది, మేము ఇంత ముఖ్యమైన దేవస్థానాన్ని చేస్తున్నాము, ఇది మాకు వచ్చిన వరము అని చెప్పేసి చాలా వరకు ఇదంతా ఇదైంది మాకు. అంటే రాముల వారి ద్వారా మీకు పేరు రావాల్సి వచ్చింది. మేము అంతకుముందు కూడా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో కూడా మేము గర్భాలయంలో ఉన్న విగ్రహాలు మొత్తం మేమే చేసినాం. కానీ అప్పుడు కూడా కాకపోతే తెలిసిన వాళ్ళు కొంతమంది మాత్రమే ఈ గర్భగుడిలో వీళ్ళే చేసిరని కొంతమందికి తెలుసు. కానీ ఇప్పుడు యాదగిరిగుట్టనే అనుకోండి, తర్వాత వచ్చేసి కర్మన్ఘాట్ హనుమాన్ టెంపుల్ కవచం, వెండి కవచం మేమే చేసినాము. తర్వాత మన ఏడుపాయల వనదుర్గ అమ్మవారికి దయస్తంభాలతో సహా మేమే చేసినాము. దాని తర్వాత వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఉన్న ఉచిత బస్సులకు బ్రాస్ ఐటమ్స్, అలంకరణ ఐటమ్స్ ఉంటాయి, అవి మేమే చేసినాము. తర్వాత వచ్చి కడప డిస్ట్రిక్ట్ బ్రహ్మంగారి మఠంలో ఉన్న ఈశ్వరీదేవి మా సమాధి పైన ఉన్న మండపం మేమే చేసినాం. కానీ ఇటువంటి చాలా చేసినాం. కానీ మన శ్రీరామచంద్ర వారి పాదుకలు చేసినంత ప్రచారం కానీ అంత పేరు కానీ ఇక్కడ వచ్చినంత దేనికి రాలేదు. ఇది ముఖ్యమైన విషయం. అంటున్నాను కదా, రాముల వారి ద్వారా రావాల్సి మీకు పేరు వచ్చేసింది అంతే. ఇక అది మీ అదృష్టం, మా అదృష్టం, ఇంకా మన తెలంగాణలో రెడీ అవ్వడం అంటే అంతే. అందుకే నేను అనేది ఏంటంటే ఇది తయారు చేసింది నా స్వస్థలతో అయినా కానీ ఇది నేను కూడా భావించుకునేది ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంతమంది భారతదేశంలో ఎక్కడ తయారైందంటే తెలుగు రాష్ట్రాలలో పేరు వస్తుంది. అలానే తర్వాత వచ్చేసి మనకు తెలంగాణ, హైదరాబాదు, బోయినపల్లి అని వస్తుంది. కానీ ఇక్కడ మనందరం తెలుగు రాష్ట్రాల వాళ్ళు అందరం మనం అదృష్టం చేసుకున్న దాని కిందకి వస్తుంది. తర్వాత వచ్చేసి మా చుట్టుపక్కల బోయినపల్లి ప్రాంత వాసులు అయితే ఇంకా అదృష్టవంతులు. థ్యాంక్ యూ సార్, చాలా విషయాలు మొత్తం చాలా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి, ధన్యవాదాలు.